జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవటం కాదు, రాష్ట్రంలో ప్రజలు ఏ ఒక్కడు అనుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి బిడ్డ, చెప్పిన హామీలు నెరవేర్చురని ప్రతి ఒక్కరూ కోరి ఈయనను అత్యధిక మెజార్టీతో రాష్ట్ర ప్రజలంతా గెలిపించిండ్రు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు అన్ని వర్గాలు చేస్తే ఈ పొద్దు అన్ని వర్గాలు నడేట్లో ముంచిండు. ఏ వర్గము సంతోషంగా లేదు. రైతులకు ఆ రోజు చంద్రబాబు టైంలో ప్రతి ఒక్కరికి డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, దానికి తగిన పనిముట్లు కానీ ప్రతి ఒక్కటి అందించిండు. ఈ పొద్దు నేను రైతు బాంధవుణ్ణి, రైతు అని చెప్తాడు. రైతుకున్న లక్షణాలు ఏ ఒక్కటి లేవు మన జగన్మోహన్ రెడ్డికి. మా నాన్నను మరిపించానన్నాడు రాజశేఖర రెడ్డి. ఆ పొద్దు 3 పథకాలు 3 లోకాలు పెట్టిండు ఆయన. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత కరెంటు కానీ. మా నాయన్ని మరిపించాననేది వాస్తవం. ఈ పొద్దు ఉచిత కరెంటు ఎత్తేసి మీటర్లు బిగించాడు. సీఎం రిలీఫ్ ఫండ్ లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మూసేసిండు. పేదలంతా బయటపడి గిజగిజ హాస్పిటల్లో కొట్టకలాడుతాండ్రు. కానీ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ప్రజల్లోకి వస్తా, లేకంటే ఓటు అడగనన్నాడు. ఇప్పుడైనా నువ్వు మద్యపాన నిషేధం చేసి జనంలోకి వచ్చి ఓట్లు అడుగుతావా, లేకంటే తాడేపల్లె ప్యాలెస్లో పనుకుంటావా? నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చి ప్రజల్లోకి రావాలా, లేకనంటే నువ్వు ప్రజల్లోకి వచ్చే సమస్య లేదు. ఆ రోజు ఒకే రాజధాని 33,000 ఎకరాలు కావాలని చెప్పి 30,000 తగ్గకుండా కావాలని నువ్వు ప్రజలకు అందరికీ నమ్మబలికి చంద్రబాబుకు కొంపలేదు. నేను పెద్ద ప్యాలెస్ కట్టుకున్నానంటే ఈ పొద్దు నీ ప్యాలెస్ ఏమైంది? నువ్వు చెప్పిన హామీలు అయింది. నువ్వు ప్రజల్లోకి ఏ రకంగా ముఖమెత్తుకొని వస్తావు రే బయటికి? ప్రతి ఒక్క బీదలకు సెంటు భూమి ఇస్తే నేను బిల్డింగ్ కట్టించి బీగాలు ఇస్తానన్నావు. ఏ ఒక్కరికైనా నువ్వు ఒక్క బిల్డింగ్ కట్టి బీగం ఇచ్చిన పాపాలు ఏడన్నా రాష్ట్రంలో చూపించే మేము సమాముఖంగా తల ఉంచి నీ ప్రాధాన్యవందనం చేస్తాం. నువ్వు ఒక్క బిల్డింగ్ కట్టించినట్టు ఏడన్నా రాష్ట్రంలో మేము చూపిస్తాం. యాన్నే కానీ ఒక బిల్డింగ్ కాలేదని నువ్వు రా, లేదు నీ అనుచరులను పంపించు. ఏం చేసినవయ్యా జగన్మోహన్ రెడ్డి? ఏం ముఖం పెట్టుకొని అడుగుతావు? నువ్వు ఒక నియంత సైకో అని అందరంటే ఏమని అనుకున్నావు? నువ్వు స్వచ్ఛమైన సైకో. ఇంతమంది సీఎంలు రాష్ట్రంలో పాలించుండ్రు కానీ నీ ఎటువంటి భవిష్యత్తులో ఇంతకుముందు రాలా, ఇంకా రాబోడు. ఫస్ట్ లాస్ట్ ఇదే నీకు. ఏం చేసినవని నువ్వు తలెత్తుకొని జనంలోకి వస్తావయ్యా? ఎమ్మెల్యేలు అంటారు, ఎమ్మెల్యేలు మారుస్తావు. ఎమ్మెల్యేలు ఏమి ఇచ్చినవని నువ్వు మారుస్తావు? ఏ ఒక్కరికన్నా ₹1 ఫండ్స్ ఇచ్చినవా? వాలంటీర్లు పెట్టుకున్నావు. మండలంలో ఒక ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ ఏమన్నా పవర్ ఉందా? కనీసం మండలంలో పోనీలే, ఎమ్మెల్యేకు ఉందా? అనుసంధానం వాళ్లకు అంగన్వాడీలు వీళ్ళకు పెట్టినావు. ఈ పొద్దు ఎమ్మెల్యేకు దిక్కు లేదు, వీళ్ళకి మండల పార్టీ అధ్యక్షులకు దిక్కు లేదు. అందరు గాథలు అడ్డం బతుకుతాండ్రు. నీ పాలనలో ఏ ఒక్కడు సంతృప్తిగా లేడు. నువ్వు వాళ్ళని మార్చటం కాదు, నిన్ను ప్రజలు మార్చేదానికి రెడీగా ఉండరు. నువ్వు బాగా ప్రశాంతంగా తాడేపల్లి ప్యాలెస్లో పనుకొని రెస్ట్ తీసుకోవచ్చు. నేను పేదలను, నా పేదవాళ్ళు, నా అన్నలు, నా అక్కలు అంటావు. వాళ్ళకి ఎవరికి కొంపలేదు. సెంటు కట్టి నువ్వు ఇండ్లు కట్టిలా. ఈ పొద్దు నువ్వు బెంగళూరులో ప్యాలెస్ పెట్టినావు, ఇడుపులపాయలో ప్యాలెస్ పెట్టినావు, హైదరాబాద్లో ప్యాలెస్ పెట్టినావు, మంగళగిరిలో కట్టినావు. ఏయి సాలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి 7 కొండల మంది ఉండరు. నేనేం తక్కువ అని నువ్వు ఈ పొద్దు ఋషికొండను బోడుగుండు చేసి నువ్వు ఆడ ప్యాలెస్ కడతాండావు. ఎవడయ్యా నువ్వు? ఈ భోగం మాటలు, బోగస్ మాటలు ఏ ఒక్కడు నమ్ముతాడయ్యా? ప్రజలు మాట మాట్లాడితే మానవత్వం ఉండాలా, మాటకు విలువ ఉంది, దానికి ఒక ప్రాణం ఉంది, మాట కట్టుబడాల మనిషి అంటే. నువ్వు ఒక్క మాట కన్నా కట్టుబడినవాన్ని చరిత్రలో ఇప్పుడు కాదు, ఎప్పుడు కట్టుబడలేవు. భవిష్యత్తులో నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళు సీఎం అనుకున్నావు. ఈ 5 ఏళ్ళు నిన్ను మోయలేక ప్రజలు బాధపడతాండ్రు. మద్యపాన నిషేధం అన్నా ఆ పొద్దు ₹50 చంద్రబాబు హయాంలో క్వార్టర్ ఇస్తా అన్నాడు. ఈ పొద్దు ₹150 అడుగుతాండో. బ్లాక్లో తెచ్చి వాళ్ళు అమ్మాలంటే 200 కొంటాండ్రు. 200 రైతు పనికి పోతే కూలీలకు 300 ఇస్తారు. 200 బాటలు పనికి దాంట్లోకి నీళ్లు బీడీలు నంచుకొని 300 సరిపోతుంది. పెళ్ళాం బిడ్డలకు కూడిపెట్టే దిక్కులేరు. కాబట్టి మనిషి జన్మెత్తితే కొంత సార్థకం ఉండాలా, మనిషి మారాలా, ప్రజల్లోకి పోయి ఆలోచించాలా.
లోగడ రాజులు కూడా మట్టిలో పోయి మారువేషాలలో ఏం జరుగుతుందని పల్లెల్లో తెలుసుకుంటా అన్నారు. నువ్వు ప్యాలెస్లో కూర్చొని బయటికి రాకుండా నేనే రాజును నేనే మంత్రినంటే నీకు గోరీ కట్టే టైం దగ్గర పడింది. ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవి ఇచ్చి 2 తూళ్ళు రాజ్యసభ ఇచ్చి అన్నీ చేసిన సి రామచంద్రయ్య తర్వాత ప్రజారాజ్యం లేకపోయిండు. ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్కు పోయిండు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్కు పోయిండు. వైఎస్ఆర్ నుంచి ఇప్పుడు టీడీపీకి వచ్చిండు. నాయకులేమో బ్రహ్మాండంగా తిరుగుతాండ్రు, పనులు జరుపుకుంటాండ్రు. 1982 ఎన్టీ రామారావు పార్టీ పెట్టినామని పార్టీకి 83లో పార్టీ పోటీ చేసిండు. ఆ పొద్దు మా అంతరాత్మకు మేము ప్రమాణం చేసుకున్నాం, ఫస్ట్ ఓటేస్తాం లాస్ట్ ఓటేయాలని. ఆ పొద్దుటికి అదే మాట మీద ఈ పొద్దుటికి అదే మాట మీద కట్టుబడి ఉండాం. కార్యకర్తలు ఏ ఒక్కడు సంతృప్తిగా లేడు. మేము కూడా మీరు కూడా అధిష్టానం గమనించి ఈ ఊసరిల్లు రోజు ఒక చోటికి వచ్చాయి. ఈ అంటే నువ్వు అంత జాగ్రత్తగా గమనించి పార్టీ మునిగిపోకుండా ఉండాలంటే మన పార్టీలో కార్యకర్తలు చాలా మంది ఉండరు, కష్టపడి పనిచేసే వాళ్ళను కార్యకర్తలను పైకి దాండి. కానీ ఇటువంటి ఊసరిల్లును దగ్గరికి రానియొద్దు. తప్పు మానవుడు 1 చేస్తాడు 2 చేస్తాడు, ఇన్ని తప్పులు చేసిన దగ్గరికి రానియకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మన పార్టీలో నాయకులు లేకనో ఇంకొకరిని తేవాల్సిన పని లేదు. కింది స్థాయి, మండల స్థాయి, పంచాయతీ స్థాయి వీళ్ళు తప్పు చేస్తే క్షమించవచ్చు. ఒక జిల్లాలో రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, కాన్స్టిట్యూషన్ స్థాయికి మైకు బట్టి స్పీచ్లు ఇచ్చి ఈ పొద్దు నిన్ను తిట్టి రేపు నన్ను తిట్టి మొన్నాడు వాడిని తిడతాడు. నన్ను తిట్టి నీకాడికి వచ్చాడు, నిన్ను తిట్టి ఆడిపోతాడు, ఆడదిట్టి ఇడికొచ్చాడు. ఇటువంటి నాయకులు మనకు అవసరం లేదు. పార్టీ కష్టపడి పనిచేసే వాళ్ళు కావాలా, అటువంటి కార్యకర్తలను గుర్తుపెట్టుకోవాలా, పైకి తేవాలా. రాష్ట్రం బాగుపడాలంటే 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? రాష్ట్రం బాగుపడాలంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా మళ్ళా రాష్ట్రం గాలిలో పడాలంటే చంద్రబాబు నాయకుడైతేనే రాష్ట్రం బాగుపడుతుంది. కానీ ఏ ఒక్కడు ఇటువంటి సైకోలు వచ్చి అడక్క తిన్నా రాష్ట్రాన్ని కూడుబెట్టడు. నీ కాడు ఉంటేనే నాకు కూడు పెడతావు, కానీ నువ్వే పచ్చుంటే నాకేం పెడతావయ్యా? కాబట్టి ఖచ్చితంగా అందరూ కష్టపడాలా, రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా, తెలుగుదేశం ఓటేయాలా, చంద్రబాబును గెలిపించుకోవాలా. రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకుపోవాలంటే చంద్రబాబు గెలిచాల్సిందే. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే 5 సంవత్సరంలో ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఎమ్మెల్యే ప్రజలు అడగడానికి, ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి ఎమ్మెల్యేకి ఏముందయ్యా? ఏమీ లేదు. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో లాస్ట్ మీటింగ్ పెట్టి మా మేడ మల్లికార్జున రెడ్డి ఇప్పుడు మాకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మా ఎమ్మెల్యేనే. కానీ లాస్ట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు నాకు 840 కోట్లు నా కాన్స్ట్రక్షన్కి ఇచ్చిండు. ఎప్పుడో ఒక తూరి మా నాయనకు టీటీ బోర్డు నెంబర్ కావాలంటే పిలిచి బోర్డు నెంబర్ ఇచ్చిండు. పార్టీ మారే సమస్య లేదన్నాడు. కానీ ఏది దురదృష్టశాతవుతానో ఆయనకు పట్టిన భూతాల్లో ఆయన పార్టీని మార్చినాయి. ఈ పొద్దు అదే మేడా మల్లికార్జున రెడ్డి ఒంటిమిట్ట చెరువుకు ఆ పొద్దు ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయానికి అన్ని అభివృద్ధులు చేసి చంద్రబాబు టైంలో చెరువుకు నీళ్లు తెచ్చిండ్రు, అన్నీ చేసిండ్రు, అన్నీ బాగుండా. ఈ పొద్దు చెరువు ఎండింది, ఆయన ఎండిపోయిండు. ఈ పొద్దు ప్రజల్లోకి లేకుండా ఈ పొద్దు మేడా మల్లికార్జున రెడ్డి మార్చాలంటే ఏమి ఇచ్చినవయ్యా నువ్వు? మల్లికార్జున రెడ్డి చేసిన తప్పేముంది? ఏ పార్టీ అయినా నాకు ఒకటే ధర్మం మాట్లాడతా. మల్లికార్జున రెడ్డికి నువ్వు ఎన్ని వేల కోట్లు ఇచ్చినావు, ఎన్ని వందల కోట్లు ఇచ్చినావు, ఎన్ని కోట్లు ఇచ్చినావు? ఆయన ఏం డెవలప్ చేయలేదు, ఏం తప్పు చేసిండని మార్చినావు. పలాని నేను ఇన్ని ఫండ్స్ ఇచ్చినా నువ్వు తిన్నవా, ప్రజలకు పెట్టినవా అని ఆలోచన చేసి ఆయన తప్పు చేసింటే మార్చు. నువ్వు ఎమ్మెల్యేలు అందరినీ మార్చుకుంటా పోతే లాభమే ఉంది. ఆ పొద్దు నా బొమ్మ చూసి ఓట్లు ఎత్తానన్నావు, ఈ పొద్దు నీ బొమ్మ మసకమారిందా? ఈ పొద్దు నీ బొమ్మ మసకమారిందా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నువ్వు ఫ్రెండ్స్ ఇచ్చి వాళ్ళు చేయకపోతే మార్చు, తప్పులే. ఈ ఎమ్మెల్యేని తీసి ఆడ మారిచ్చే, ఆ ఎమ్మెల్యేని తెచ్చి ఈడ మారిచ్చే, ఈడ తప్పుడోడు ఆడ మంచోడు అవుతాడా? మన ఇంట్లో జల్లనోడు ఈదులో జల్లుతాడా? ఇంట్లో గెలిచినోడు ఈదులో గెలుస్తాడా? ఏమన్నా పిచ్చి ఆలోచనలు తప్ప నీ సొంత ఆలోచన ఇది సొంత తెలివితేటల్లో నాకు తెలియదు. కానీ నీకు మునిగి నట్ట నడి సముద్రంలో మునిగిపోతాడా? నువ్వు అట్టా ఎక్కలేవు, ఇట్టా ఎక్కలేవు, నట్ట నడుముంటావు సముద్రంలో. నువ్వు ఏ పక్క ఎత్తికినా నీకు గడ్డ దొరకదు. నువ్వు మునగటం తథ్యం తథ్యం తథ్యం.